హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మాట్లాడబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ దేని గురించి అంటే తమ్నెయిల్ చూసుంటారు కదా, బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం గురించి. అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి ఎంతమంది జనాలు నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా. యాక్చువల్గా బ్రహ్మం గారు మన భారతదేశంలో పుట్టడం జరిగింది, ఇక్కడనే కాలజ్ఞానం చెప్పడం జరిగింది కదా. బట్ కాకపోతే ప్రపంచవ్యాప్తంగా జనాల అంటే ఈ పర్టికులర్ కాలజ్ఞానం మీద జనాల అభిప్రాయం ఏంటి, ఎవరైనా సైంటిస్టులు కానీ వీటి మీద రీసెర్చ్లు చేసి చెప్పినటువంటి కంక్లూజన్స్ ఏమిటి అన్న విషయాలన్నిటి గురించి కూడా ఒక రఫ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా బ్రహ్మం గారి గురించి మన భారతదేశంలో మ్యాక్సిమం తెలియని వారంటూ ఉండరు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే హిందువులకైతే చాలా బాగా తెలుసు, అందులోనూ తెలుగు వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. చాలా సందర్భాలలో చాలా సిచ్యువేషన్స్ లోపల ఈ విషయాన్ని అప్పట్లోనే బ్రహ్మం గారు చెప్పారు అని చెప్పేసి మనం ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని చాలా సందర్భాలలో మన ఇళ్లల్లో కానీ లేకపోతే ఎవరితోనన్నా బయట ఫ్రెండ్స్తోనో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా హిస్టారికల్గా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ విషయం గురించి అంటూ ఉంటారు. సో బ్రహ్మం గారు ఫ్యూచర్ గురించి అంత పర్ఫెక్ట్గా అంత కరెక్ట్గా ప్రెడిక్షన్ చేశారా అంటే, ఇప్పుడు యాక్చువల్గా బ్రహ్మం గారు చేసినటువంటి ఓవరాల్గా ఎన్ని ప్రిడిక్షన్స్ అంటే ఎన్ని ఇటువంటివి నిజాలు జరుగుతాయి ఫ్యూచర్లో అని చెప్పారు అంటే, ఇంచుమించుగా ఒక 14,000 వరకు ఆయన ప్రిడిక్షన్స్ చేశారు అని చెప్పేసి ఒక అంచనా అనేది ఉంది. పర్టికులర్గా ఇంత నెంబర్ అని అయితే కన్ఫామ్గా ఎవ్వరు కూడా క్లారిటీగా చెప్పలేరు, అలాగే చెప్పలేరు కూడా. ఎందుకు అంటే అప్పట్లో ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది కాబట్టి. సో ఇంచుమించుగా ఒక 14,000 ప్రిడిక్షన్స్ ఆయన చేశారు అని చెప్పేసి ఒక అంచనా. అయితే అందులోపల మ్యాక్సిమం పర్సంటేజ్ అనేవి జరిగాయి. చాలా సందర్భాలలో లోపల సింపుల్గా మనం చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం రీసెంట్గా చాలా న్యూస్ ఛానల్స్లో కానీ బయట కానీ వింటున్నటువంటి మాట, తెర మీద ఆడేటటువంటి బొమ్మలు వచ్చి రాజ్యాలు ఏళ్తాయని చెప్పేసి ఇటువంటి సినారియోస్ కానీ అంటే ఇవి చాలా మటుకు సక్సెస్ అయ్యాయి. ఎన్టీఆర్ గారు రావడం, అక్కడ ఎంజీఆర్ గారు రావడం, ఇటువంటివి చాలా మటుకు సక్సెస్ అయ్యాయి. ఒక స్త్రీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది పర్టికులర్గా ఇన్ని సంవత్సరాల పాటు అని అన్నారు. ఇందిరాగాంధీ గారు పరిపాలించడం జరిగింది. అలాగే ఏవైనా సందర్భాలు జరగకుండా కూడా ఉన్నాయా అంటే, ఇప్పుడు మ్యాక్సిమం అవి జరిగి ప్రపంచానికి తెలిస్తే పర్టికులర్ విషయం ఆయన చెప్పాడు జరిగింది అని చెప్పేసి ఒక క్లియర్ కట్ కంక్లూజన్కి రావచ్చు. బట్ కాకపోతే ఈ విషయం జరగలేదు అని చెప్పేసి మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ అది జరిగి ఈ ప్రపంచానికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నట్టుగా ఉండదు కదా, ప్రతి విషయం బయటపడాలి అన్నట్టుగా ఉండదు కదా. సో జరిగి కూడా తెలియకుండా ఉండిండొచ్చు. ఎందుకు ఆయన దిక్కు పాజిటివ్గా అంటే ఆయన చెప్పిన విషయాలన్నీ చాలా మటుకు జరిగే అవకాశం ఉన్నాయి అన్నట్టుగా అంటున్నానంటే, ఆయన చెప్పిన విషయాలలో 90% బయటికి వచ్చి జరిగాయని చెప్పేసి ప్రూవ్ అయింది. అందుకని ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఆయన ప్రిడిక్షన్స్ని నమ్ముతారు. కరోనాకు సంబంధించి కూడా ఏదో ప్రిడిక్షన్ చేశాడు అని చెప్పేసి అప్పట్లో మీకు వైరల్ అయ్యింది ఒక ఆర్టికల్ అనేది. ఇలా ఆయన చేసిన ప్రిడిక్షన్స్ అనేవి పర్టికులర్ సంవత్సరాలలో ఇది ఇన్ని విపత్తులు వస్తాయి, ఇలా మనుషులు చనిపోతారు అని చెప్పేసి చెప్పడం, ఇలా లాజిస్టిక్గా చూసుకుంటే చాలా మటుకు సక్సెస్ అయ్యాయి. సో చాలామంది సైంటిస్టులు అంటే మన భారతదేశం నుంచి కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కానీ ఈయన చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ మీద స్టడీ చేశారు. అంటే ఇవి ఎలా నిజమవుతున్నాయో, ఒక మనిషి అంటే ఇప్పుడున్న ఒక మనిషి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్నది ఎలా అంచనా వేయగలుగుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు మ్యాక్సిమం ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది అని చెప్పేసి మీరు నేను ఎవరమో ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం. బట్ కాకపోతే ఆ అంచనా అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్, ఒక చిన్న అజంప్షన్. ఇలా జరుగుతుంది, ఇలా పర్టికులర్గా మొత్తం అందరి ఉద్యోగాలపై రోబోటిక్స్ మీదనే మనం ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి ఏదైనా ఒక అజంప్షన్ వేసాము అంటే అది 80-90% జరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి చిన్నగా మనం వేస్తాము ఒక అజంప్షన్, అది మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ కాకపోతే అన్ని సంవత్సరాల క్రితమే ఇప్పుడు జరగబోయే సందర్భాలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో ఎడ్ల బండ్లు గుర్ర బండ్లు ఉండేటివి. అంటే వాళ్ళు మనుషులు ప్రయాణం చేసే ఏ బండికైనా సరే ఒక ప్రాణం అనేది ఉండేది. ఎడ్లు గుర్రం అంటే ప్రాణాలే కదా. బట్ ఆయన అప్పట్లో ఒక అంచనా వేశాడు, ప్రిడిక్షన్ ఏమని వేశాడంటే జీవం లేనటువంటి వాహనాలు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడున్న ప్రపంచం లోపల బైక్స్ కానీ కార్స్ కానీ ఇవన్నీ ఏంటివి, జీవం లేనటువంటివి. పెట్రోల్ పోస్తున్నాం, కరెంట్ పెడుతున్నాం లేదా నడిపించుకుంటున్నాం. సో సింపుల్గా ఆయన చెప్పినటువంటివి చాలా ఈజీగా మనకు సక్సెస్ అవుతున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నీటితోటి దీపాలు వెలిగిస్తారు అని చెప్పేసి చెప్పాడు. నీటితోటి దీపాలు అంటే డైరెక్ట్ నీళ్ళని తీసుకొచ్చి మనం దీపాలను వెలిగించాం. బట్ ఆ వాటర్ సోర్స్ తోటి అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మనం
మనం బయటికి తీసుకొని వాడుకుంటున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి హైడ్రల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చి మనం వాడుకుంటున్నాం. సో ఆయన చెప్పింది మ్యాక్సిమం కరెక్ట్ అయినటువంటి. సో ఇటువంటి ప్రిడిక్షన్స్ అనేటివి ఆయన ఎలా చేయగలిగారు అని చెప్పేసి చాలామంది అంచనా వేసినప్పుడు వాళ్ళ కంక్లూజన్ క్లియర్ కట్గా ఏమని అంటారంటే, ఖచ్చితంగా ఈ ప్రపంచం మీద టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అయ్యేటటువంటి థింగ్ అని చెప్పేసి. టైం ట్రావెల్ పాసిబుల్ కాకుండా ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎవరు అంచనా వేయలేరు. పర్టిక్యులర్గా చెప్పాలి అంటే ఈ ప్రపంచం లోపల ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అన్నది ఆల్రెడీ పర్టిక్యులర్గా ఫిక్స్ అయిపోయి అది అదే ఫ్లోలో జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ప్రిడిక్షన్ చేయగలిగారో వాళ్ళకున్నటువంటి శక్తుల నుంచి కానీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ నుంచి కానీ, దేని నుంచైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్స్ తోటి ఆ ఫ్యూచర్ లోపల ఇలా జరుగుతాయని చెప్పేసి వాటిని తెలుసుకొని చెప్పడం జరిగింది. సో వీళ్ళకున్నటువంటి శక్తితోటి లేక పవర్ తోటి టైం ట్రావెల్ చేసి ఈ విషయాలన్నిటినీ గ్రహించి ఉండవచ్చు. అలా గ్రహించి ఆ పర్టిక్యులర్ సందర్భంలో లేకపోతే ఆ పర్టిక్యులర్ ఇయర్ లోపల ఇటువంటి యాక్టివిటీస్ లేకపోతే ఇటువంటి కొత్త థింగ్స్ అనేటివి జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు అవగాహన చేసి చెప్పిండొచ్చు. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పింది ఎప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ మనిషికి సంబంధించినట్టుగా ఉండదు, ఈ పర్టిక్యులర్ మనిషి అన్నట్టుగా ఉండదు. ఆయన చెప్పింది కాలజ్ఞానం, అంటే కాలంలో వచ్చేటటువంటి మార్పులను చెప్పాడు, హిస్టారికల్గా వచ్చేటటువంటి మార్పులను. అంటే ప్రపంచం లోపల ఆ మార్పులు అనేటివి వస్తాయి, పర్టికులర్గా ఒక మనిషి జీవితంలోనో ఒక వ్యక్తి జీవితంలోనో ఆ మార్పులు రావు. సో ఇటువంటివి ఆయన చెప్పగలిగాడు అంటే ఈ ప్రపంచం అనేది ఒక పర్టికులర్ ఫ్లో లోపల వెళ్తుంది. మన దగ్గర ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ లేక ఆ ఎనర్జీ లేక మనం టైం ట్రావెల్ చేయలేకపోతున్నాం, కానీ బట్ ఈ పర్టికులర్ విశ్వం అనేది ఒక ఫ్లోలో వెళ్తుంది. అలా వెళ్ళడం వల్లనే ఫ్యూచర్లో వాళ్ళు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అన్న విషయాన్ని అంత క్లియర్గా అనలైజ్ చేయగలిగారు అన్నది చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్కి సంబంధించినటువంటి సైంటిస్టులకు సంబంధించినటువంటి అనలైజేషన్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన హిందూ ధర్మంలో కూడా ఉన్నటువంటి థింగ్ ఏమిటి, ఇప్పుడు 4 యుగాలు ఉంటాయి, ఈ 4 యుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి యుగం అనేది మొదలవుతూ ఉంటుంది, ధర్మయుగం నుంచి అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏంటి, ధర్మం అనేది ఈ కలికాలం లోపల అధర్మం అనేది బాగా పెరిగిపోయిన తర్వాత కల్కి అవతారం వచ్చి దాన్ని నశింపచేసి మళ్ళీ ధర్మం నుంచి కరెక్ట్ మార్గం నుంచి మొదలు పెడతాడు అని చెప్పేసి. సో అంటే ఆల్రెడీ జరిగినటువంటి ప్రాసెసే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ జరుగుతుందని ఇండైరెక్ట్గా అందులోపల కూడా ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్పచ్చు. సో దానికి అనుగుణంగానే బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ప్రిడిక్షన్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ అంచనా. ఏది ఏమైనప్పటికీ కానీ ఇది ఎంతవరకు నమ్మడం ఎంతవరకు నమ్మకపోవడం అనేది ఎవరి అంతకు వాళ్ళకు ఉండేటటువంటి పర్సనల్ అభిప్రాయం. నమ్మండి నమ్మకపోండి అది మీ పర్సనల్ అభిప్రాయం. బట్ కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో మాత్రం మ్యాక్సిమం చాలా పర్సంటేజ్ జరగటం వల్ల మ్యాక్సిమం చాలామంది హిందువులు ఇప్పటికే ఆయన చెప్పిన ప్రెడిక్షన్ని నమ్ముతూ ఉండటం మాత్రం సింపుల్గా క్యాజువల్గా మనం చాలా సందర్భాలలో చూస్తూ ఉంటాం. యాక్చువల్గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.